విజయనగరం జిల్లాలో ఆంధ్ర జలాశయం నుంచి నీటిని దిగువకు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజయ్ విడుదల చేస్తారు. అలాగే కుడి ఎడమ కాలువల పునరుద్ధరణకు ₹1,20,00,000 నిధులు విడుదల చేస్తారు. ఖరీఫ్ సాగు రైతులకు ఇబ్బందులు కలగకుండా ఈ ప్రాజెక్టు నీరు ఉపయోగపడుతుందని మంత్రులు తెలిపారు. కాలువలు కూడా క్లీన్ చేయకుండా వదిలేసినటువంటి పరిణామం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 20 లక్షలు ఎంఎన్ ఛానల్ కి టీవీ ఛానల్ నేను తెప్పిస్తే అలా ఇక్కడ ఉన్నటువంటి కాలువ రిపేర్లు కూడా సంఘంగా తీసుకొచ్చారు. మరి అంతేకాకుండా సుమారు 102 లక్షలు అంటే ₹1,02,00,000 రిపేర్ వర్క్స్ కి, ₹1,50,00,000 డెవలప్మెంట్ వర్క్స్ కి, ఇక్కడ ఉన్న రోడ్డు కొని అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇంకా సుమారు 2.5 కోట్లు ఈ సంవత్సర కాలంలో ఆంధ్ర ప్రాజెక్ట్ ఖర్చు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గురించి మనం మంచిగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మీద ఆధారపడినటువంటి రైతాంగం అందరూ కూడా హర్షించే విధంగా ఇది చెప్పాలి. మనం ఏదో ఆంధ్ర వాటర్ వదిలేరు, మన పొలంలోకి వాటర్ వస్తుంది కాదు. ఆంధ్ర వాటర్ పొలంలోకి రావాలంటే దానికి రిపేర్ వర్క్స్ చేయాలి. ఆ రిపేర్ వర్క్స్ గత 5 ఏళ్ళుగా ఎవరైనా చేశారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఈరోజు బడ్జెట్ చాలా ఇబ్బందిగా ఉంది, అయినా సరే పనులు ఇస్తున్నాం. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేసినటువంటి సాయం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. డబ్బులు లేవని వదిలేస్తే ఏ పని ముందుకెళ్ళదు. మీరు చేయండి, డబ్బులు నేను తీసుకొస్తాను, ఏదో రకంగా నేను డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది.